నర్సీపట్నం స్టార్ హోమ్స్ లో మాదక ద్రవ్యాల మీద విద్యార్థులతో పోలీసులు సంకల్పం పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖ రేంజ్ డీఐజీ జెట్టి గోపీనాథ్ మాట్లాడుతూ గంజాయి కేసులో ఇరుక్కుంటే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. యువత జీవితం నాశనం కాకుండా విద్యార్థులు మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఈ భంగం కలిగించేందుకు చాలా రకాలైనటువంటి ఉత్ప్రేరకాలు దొరుకుతుంటాయి మీకు. సో వాటి జోలికి పోకుండా దాంట్లో ప్రధానంగా ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి గాంజాయి లేదా ఇతర డ్రగ్స్ తెలిసో తెలియకో గంజాయి కానీ ఇతర డ్రగ్స్ కానీ మనం కలిగి ఉన్నా వాటిని సేవించినా వాటిని రవాణా చేసేటువంటి వారికి మనం సహకారం అందించినా కూడా అది నేరము. ఆ నేరానికి శిక్ష 20 సంవత్సరాలకు పైబడి శిక్ష ఉంటుంది. 20 సంవత్సరాల శిక్ష అంటే ఒక జీవితకాలం వేస్ట్ అయిపోతుంది. అంటే మన జీవితం యొక్క లక్ష్యమే నెరవేరు. సో దాని పట్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. దానివల్ల జరిగేటువంటి నష్టాలు, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతమంది జీవితాలు పాడైపోయినటువంటిది కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ గంజాయి నిర్మూలన చేపడుతున్నటువంటి అనేక చర్యలు మీకు తెలుస్తూ ఉంటుంది. సో వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ భవిష్యత్తులో మీ జీవితాల్లో అలాంటి సందర్భాలు రాకుండా ఉండేటువంటి విధంగా విజయం సాధించినప్పటికీ ఇంకా కూడా ఈ ప్రాంతం ద్వారా రవాణా జరుగుతూనే ఉంది. దాంట్లో చాలామంది ఒకరిని చూసి ఒకరు అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించేటటువంటి ఉద్దేశంతో యువత కూడా ఈ గంజాయి రవాణా వైపు దృష్టి పెట్టడం అనేటువంటిది చాలా విచారించాల్సినటువంటి విషయం. సో దయచేసి ఎవరు కూడా అటువైపు వెళ్ళొద్దని, మీకు తెలిసినటువంటి వాళ్ళు కానీ బంధుమిత్రులు కుటుంబ సభ్యులతో కూడా ఈ విషయాన్ని పంచుకొని డ్రగ్స్ లేనటువంటి సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి సహాయ సహకారాలు అందించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. రెండవ అతి ప్రధానమైనటువంటి అంశం, నేరాల ప్రవృత్తి కనుక చూస్తే ఒక 20-30 సంవత్సరాల ముందున్నటువంటి నేరాలు ఇప్పుడు తక్కువ బట్టి కొత్త నేరాలు, మనం ఇప్పుడే మాట్లాడుతున్నటువంటి డ్రగ్స్, సైబర్ నేరాలు, డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి నేరాలు, మహిళలు పిల్లల జరిగేటువంటి నేరాలు, ఇవి ఎక్కువగా రిపోర్ట్ అవుతుంది. సో దాని ద్వారా సమాజానికి ఒక పెద్ద ముప్పు పొంచి ఉంది. దాన్ని సరైనటువంటి సమయంలో మనం గుర్తించి సరైన మార్గాలను కనుక మనం అవలంబిస్తే రాబోయేటువంటి భవిష్యత్ తరాల వారికి మంచి జీవితాన్ని అందించడానికి, మంచి సమాజాన్ని కూడా మనం అందించడానికి అవకాశం ఉంటుందని కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఈ సైబర్ నేరాలు చిన్నతనం నుంచి పెద్దవాళ్ళ వరకు ఏమి తెలియకపోయినా కూడా ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తుంటారు, డిజిటల్ అరెస్ట్ అని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని, రకరకాల పేర్లతో ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది ఒక పెద్ద ఫ్రాడ్, ఒక పెద్ద ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పదమే ఉండదు. ప్రజలకి ఇది తెలియక ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీన్ని వాడి అమాయకుల ఖాతాల నుంచి వేలు లక్షల కోట్లలో